అందరికీ నమస్తే అండి. నా పేరు మాధవి. స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెల్డారియన్ గారు రచించిన ఆశ్రమ సదస్సులు అనే బుక్ చదువుకుంటున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్సులు బుక్ రచయిత అయిన టార్కం సెల్డారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఆశ్రమ సదస్సులు బుక్లో చాప్టర్ 2 కంటిన్యూషన్ చేసుకోబోతున్నామండి. పార్ట్ 8. 2000 సంవత్సరాల నాటికి ఈ శక్తికి ప్రతిచర్య చూపేవారు మానవాళికి సమస్యాత్మకంగా మారతారు. దుష్టత్వం, నేరాలు పెంపొంది పన్నులు పెరిగి మన స్వేచ్ఛ, ఆనందాలు తగ్గిపోతాయి. ఈ శక్తులకు స్పందించే వారికి రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. పూర్తి స్వచ్ఛతగా ఉండటం దాదాపు అసంభవం. మీ శరీరం ఇంకా స్వచ్ఛపరచబడకపోయినా మీ ఉద్వేగాలు, మనస్సు స్వచ్ఛంగా ఉంటే మీరు ఒత్తిడిని అధిగమిస్తారు. ఈ వ్యక్తులు తమ సౌరదేవదూతలను కానీ అధిపతులను కానీ కలుసుకుంటారు. అది కలలో కానీ దర్శనంలో కానీ ఒక మహోన్నతుని ఉనికిని అనుభూతి చెందడం ద్వారా కానీ సంభవించవచ్చు. మనుష్యులు అధిష్టానంలోని భాగం వలె ప్రవర్తిస్తారు. అంటే వారు మిగిలిన జీవరూపాలన్నింటి కోసం జీవిస్తారు. రాబోయే సంవత్సరాలలో జంతు రక్షణ మెరుగుపడుతుంది. అంతేకాదు, పిల్లలు, వికలాంగుల సమస్యల గురించి, ప్రకృతి ఉత్పాతాలకు గురి అయిన వారి పట్ల శ్రద్ధ తీసుకునేవారు పెరుగుతారు. పరిస్థితులు మార్పు చెందుతాయి. 10,000 సంవత్సరాల క్రితం జంతువులను తిని వాటి పరిణామాన్ని వేగవంతం చేసేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. వాటి మాంసం మనకు మంచిది కాదు. వాటిని తినకపోవడం ద్వారానే వాటిని రక్షిస్తాము. పంచదార, చాక్లెట్ పానీయాలను వదిలివేస్తే మనలో ఒక విధమైన స్వచ్ఛీకరణ మొదలవుతుంది. ఆ పని నెమ్మదిగా సాగాలి. ఆ విధంగా చేసిన వారికి చైతన్య విస్తరణ ఉంటుంది. ఉనికితో సమాచార నిర్వహణ సాధ్యపడుతుంది. గత 5 సంవత్సరాలలో నా చైతన్యం గొప్పగా విస్తరించి నాకు నేను కొత్తగా కనిపించాను. మీ గతం మీకే ఆసక్తిగా ఉండదు. తరువాత వేల లక్షల సంవత్సరాల పరిణామంలో మీ జీవితం చరిత్రలోని ఏ క్షణాలు గొప్ప మలుపులకు దోహదం చేస్తాయో మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మీరు ఆలోచించిన ప్రతిదీ మీ కంప్యూటర్లోకి చేరుతుంది. భవిష్యత్తులో మీరు విశ్వ అయస్కాంతాన్ని చేరినప్పుడు వారు చేసే మొదటి పని మీ నమోదులను కంప్యూటర్లోకి పంపి మీ భావాలను గమనించడమే. మనుష్యులు క్రీస్తు సైన్యంలో పనిచేయడం మొదలు పెడతారు. అది ఎంతో గౌరవాత్మకం. దానిలో ప్రవేశించినప్పుడు మీరు ఆ మహత్తర ప్రభువు లక్ష్యం కోసం జీవిస్తున్నట్లు భావిస్తారు. దానితో పోలిస్తే మిగిలినవన్నీ విలువలేనివే. మీకు ఆ లక్ష్యం లేకపోతే మీరెందుకు జీవిస్తున్నట్లు? దేశం గొప్ప ఉపద్రవంలో ఉన్నప్పుడు ఒక సైనికాధికారి దానిని రక్షించే ప్రయత్నం చేస్తుంటే మీరు ఆనంద ఉల్లాసాలతో జీవించగలరా? లేక ఇది సైనిక దళంలో చేరే సమయం అని భావిస్తారా? ఇది ముందో వెనుకో దళం నుంచి మీకు పిలుపు వస్తుందని గ్రహించవలసిన సమయం. అక్కడి అవసరాన్ని బట్టి మీరు పనిచేస్తారు. మీరు నిజంగా క్రీస్తు సైన్యంలో ప్రవేశిస్తే అక్కడ మీరు క్రమశిక్షణ, సౌందర్యం, స్వచ్ఛత, త్యాగాలకు చెందిన ప్రతిదీ నేర్చుకుంటారు. కనుక ఇక మీకు ఏ సలహాలు అవసరం లేదు. ఇప్పుడు మనం క్రీస్తు దళంలో ఉన్నాము కనుక అంతకుముందు సంఘజీవులుగా చేసినవన్నీ ప్రాధాన్యత కోల్పోతాయి. ఏకరీతిలో ఉండటం వెనుక రహస్యం ఇదే. అది మీపై ఒక విధమైన ఒత్తిడి, బాధ్యత, గౌరవాలను ఉంచుతుంది. మీరు ఆ గౌరవాన్ని పోగొట్టుకోరు. మీరు క్రమంగా మీ ధ్యానాలు, చదువులతో అందరినీ
వంచిస్తూ బోధనను మీ స్వీయ ఆనందాలైన మంచి ఉద్యోగం, కుటుంబం, పరపతుల కోసం ఉపయోగిస్తున్నాను అనుకుంటారు. అవి అన్నీ మంచివే, కానీ చాలా అప్రధానమైనవి. జీవితంలో అతి ముఖ్యమైన అంశం మీ జీవితం అంతటినీ క్రీస్తు లక్ష్యం కోసం అంకితం చేసి ఆయనతో కలిసి నడవడం. శిష్యులకు ఉన్నత నాయకత్వ స్థాయిలకు ఎదిగే అవకాశం ఉంటుంది. 2000 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాలు, అధికారులు చిత్తశుద్ధి, పవిత్రత, నిజాయితీ గల వ్యక్తుల కోసం వెతుకుతారు. అన్ని స్థాయిల ఉద్యోగాలకు అటువంటి వారే కావాలని భావిస్తారు. వ్యక్తులు పూర్తిగా దిగజారిపోతారు. ఇప్పటికే బాధ్యత గల స్థానాలు ఆక్రమించగల గౌరవం గల వ్యక్తులు అరుదైపోతారు. త్వరలో సంస్థలు మానవ సంక్షోభం ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రపంచం కోసం మనం ప్రార్థించాలి. 2000 సంవత్సరాల తరువాత శిష్యులు శక్తులకు స్పందిస్తారు. వారి ఆత్మలు ప్రభుత్వం యొక్క దర్శనాలను ప్రతిబింబించేందుకు సంసిద్ధతతో ఉంటాయి. ప్రభువు యొక్క లోకపు కార్యాలయంలో జరుగుతున్న దానిని మీ ఆత్మ దర్పణంలో చూసి అనుభూతి చెందుతారు. ఈ స్థాయికి చెందిన వ్యక్తులను శంబాల యోధులు అంటారు. ప్రాచీన సాంప్రదాయ గ్రంథంలో శంబాల యోధులు అంటే సనత్కుమారులు. ప్రాచీన కాలంలో మెల్షీజడిక్ శాంతి ప్రభువు అని బైబిల్లో చెప్పబడిన వారు తన సైనికాధిపతి అయిన గేజర్ ఖాన్తో శంబాల శక్తికి ఎదురు తిరిగిన వారితో పోరాడి నాశనం చెయ్యడానికి లేజర్ కిరణమైన సనత్కుమారుని ఖడ్గం ఉపయోగించమని చెప్పారని వ్రాయబడింది. త్యాగపూర్వక సేవను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. మనం ఎవరికైనా ఏమైనా చేసినప్పుడు ఏదో లభించాలి అనుకోవడం అత్యాశకు దారితీస్తుంది. దానికి బదులు మరొకటి కూడా ఇవ్వడం అలవాటు చేసుకుంటే ఆశించడం మానేస్తాము. సాటి వారి కోసం గొప్ప సేవలు చేసి ప్రతిఫలంగా ఏమీ పొందని వారు ధన్యులు. అదే మీ నిజమైన పొదుపు ఖాతా. దానిని క్రమంగా పెంచుకోండి. అయితే మీరు ఇబ్బందులకు గురి కావద్దు. మా అమ్మా నాన్నల మధ్య జరిగిన పోట్లాట నాకు జ్ఞాపకం ఉంది. ప్రతిరోజు అనేక మందికి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటే మాకు సరిపడినంత ధనం ఉండదని ఆవిడ విచారపడుతుంటే మా నాన్న, పేద ప్రజలకు చేరిన ఆ ధనమంతా నీ కుమారుడు వసూలు చేస్తాడు అని చెప్పగా మా అమ్మ శాంతించింది. ఈ 70 సంవత్సరాలలో నేను ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు. నేను కోరుకున్న ప్రతీదీ పొందగలిగాను. నీ కుటుంబంలో ఎవరో ఒకరు ఇచ్చేవారుగా ఉండండి. అలాగని జేబులు ఖాళీ చేసుకొని పస్తులు ఉండమని చెప్పడం లేదు. హేతుబద్ధంగా అందంగా జీవించండి. అయితే ఆధ్యాత్మికంగా మీరు ఉండగలిగినంత త్యాగపూర్వకంగా ఉండండి. ఆ పైన ధ్యానం చెయ్యండి, పరిశీలించండి, సృజనాత్మకంగా శ్రమించండి. మీ పరిమితులను అధిగమించడానికై ఇచ్ఛాశక్తి పెంపొందించుకోండి. మీ స్వచ్ఛత క్రమాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి. 2000 సంవత్సరాల తరువాత అధిష్టాన మండలి సభ్యులు 6వ మరియు 7వ ఉపదేశపు స్థాయికి ఉన్నతీకరించబడతారు. 7వ ఉపదేశపు స్థాయికి ఉన్నతీకరించబడతారు. మాస్టర్ కుతుహిమి క్రీస్తు స్థానాన్ని స్వీకరిస్తారు. మాస్టర్ మోరియా మీ గురువుగా మారతారు. మాస్టర్ ఆర్ మరింత ఉన్నత స్థానంలో ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో శంబాల శక్తి చాప్టర్ 2 కంప్లీట్ అయ్యిందండి. థ్యాంక్ యూ.